నమస్తే, వెల్కమ్ టు యువసేన. సో ఈరోజు మనం వచ్చేసి ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నామండి. సో ఈ యొక్క జహీరాబాద్ నియోజకవర్గ పరిధికి సంబంధించినటువంటి కోహిర్ మండల మద్రి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దాదాపు 40 నుంచి 45 సంవత్సరాల నుంచి దాదాపు కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు వరకు కూడా సేవలు అందిస్తూ కాంగ్రెస్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో కూడా అంతకుముందు జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం కోసం ఆరుషులు కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీ మద్రి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అజీముద్దీన్ గారి నివాసంలో ఉన్నాడు ఈరోజు మనం. సో నమస్కారం అండి అజీముద్దీన్ గారు. సో మీరు ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారండి? 45 సంవత్సరాలు. అసలు మీ కాంగ్రెస్ పార్టీలో నచ్చిన అంశాలు ఏంటి ప్రధానంగా? నచ్చాలంటే మస్తు పని చేస్తారు. పని చేసిన బ్యాక్ కూర్చున్నా పని చేసిన మారుగా కాంగ్రెస్ పార్టీలో ఇక ఉంటారు తోడం కొంతమంది అట్లనే ఇబ్బంది పెడతారు. అతను చేసిన పనులు మంచిగా చేస్తారు. సో మరి మీరు గడిచిన 10 సంవత్సరాల్లో అధికారంలో టీఆర్ఎస్ పార్టీ ఉంది రాష్ట్రంలో. మీరేమో ఆపోజిషన్లో ఉన్నారు కాంగ్రెస్లో. మరి మీకు ఎలాంటి ఇబ్బందులు కానీ అది కానీ ఏం రాలేదు? కాంగ్రెస్ వచ్చిన సంది జర ఇబ్బంది మంచిగా నడుస్తున్నది. ఇంతకుముందు ఏమున్నది అంతా బర్బాద్ చేసిన మా భూములన్నీ మొత్తం ఒక బోర్డులో వేసి పరిచయం చేసేసిన. రైతు బంధు రాకొచ్చింది, ఏం రాకొచ్చింది మాకు. 20 ఎకరాల భూమి పెట్టుకొని ఏం చేయాలి? కాసుకొని తినాలి. అది కొన్నారు మా నాయనోళ్ళు తాతోళ్ళు కొన్న భూములు ఒక బోర్డులో వేసి పేద మంది భూములన్నీ అమ్ముకున్నాడు కేసీఆర్. అమ్ముకొని తప్ప చేసిన. అందుకని 10 సంవత్సరం చేసినాడు, ఏమి చేయలేదు. మరి మా కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మంచిగా చేస్తున్నది. 2 లక్షలు మాఫ్ చేసి ఇంకా తోడ ఉన్నాయి చేస్తారేమో. బస్ ఫ్రీ చేసి, రేషన్ కార్డు చేసి, సైన్యం బియ్యం చేసి, ఇండ్లు ఇస్తున్నారు. ఎవరు ఇస్తారు? వాడు 10 ఏళ్ళు చేసి ఒక్క ఇల్లు ఇయ్యలేదు. ఇచ్చిన మందికి మోసం చేస్తాడు. మోసం పని వాడిని. కొడుకు ఒక్కడు చెప్తాడు, అల్లుడు ఒక్కడు చెప్తాడు. తాత జాగిరా వంది చెప్పండి. పేదోళ్ళకి మా సొంటలకి ఏమి ఇబ్బంది చాలా ఉండే. ఈ కాంగ్రెస్ వచ్చేసరికి మంచిగా సంతోషం ఉంది. ఇంకా ఇస్తున్నారు ఇండ్లు. ఎలక్షన్ అయినాక ఈ సర్పంచ్లు అయినాక ఇంకా ఇస్తా అంటారు. మీ ఎంపీ గారి విజయం కోసం మీరు ఎట్లా కష్టపడారండి? అప్పట్లో కష్టమైతే బాగా పడతాం, గెలిపిస్తాం. సర్పంచ్లకి, ఎంపీటీసీలకి, జడ్పీటీసీలకి గెలిపిస్తాం. పని అయితే చేస్తాం, మంచిగా చేస్తాం. అవకాశం మంచిగా వచ్చింది మనకి. మా సీఎం మంచోడు రేవంత్ రెడ్డి, వాళ్ళతోనే మేము మంచిగా ఉన్నాము ఊర్లో. సో రేవంత్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా మీ యొక్క గ్రామ పంచాయతీకి అందుతున్నాయండి. అంటే ఒక 6 గ్యారెంట్లు ఇస్తున్నారు కదా గవర్నమెంట్. సో ఆ 6 గ్యారెంట్ల పట్ల మహిళలైనా, పేద ప్రజలైనా, రైతులందరూ ఎంత హ్యాపీగా ఉన్నారు? మీతో చెప్తున్నారా వాళ్ళు? ఆడపిల్లలు దునియా ఖుషి ఉన్నారు. బస్ చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు, ఇండ్లు ఇచ్చినారు అంటున్నారు. అంతా ఖుషి ఉన్నారు ఆడపిల్లలు. ఇప్పుడు మరో 2500 వేస్తా అంటున్నారు. ఇది ఎలక్షన్ అయినాక అయిపోయి మంచిగా కృషి చేసి సర్పంచ్ల ఎలక్షన్ మంచిగా కోరుకుంటారు, నడుస్తారు. సో అంటే మీరు చూడండి, ఇప్పుడు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమ పథకాలు కూడా ఈరోజు ప్రజల వద్దకు అందుతున్నాయి అనేది ఒకటి ఉన్నది. అందుతున్నాయి, ఏమి ఇబ్బంది లేదు మాకు. ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు చెప్తారు, అపోజిషన్ వాళ్ళు చెప్తారు అట్లానే. వాళ్ళది ఏం నడుస్తుంది? మరి రేవంత్ అంటారు ఇంకా సో మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ పోతుంది, గోల్ కొడుతుంది. ఎట్లా చెప్పగలరు? ఎట్లా అంటే వాడు పనులు చేయలేదు, వాళ్ళే నలుగురే చేసుకున్నారు. వాడు సీఎం, వీడు మినిస్టర్, వాళ్ళ ఇంట్లోనే మినిస్టర్లు నలుగురే. ఎమ్మెల్యేకి రానియలేదు, ఇంట్లోకి ఎవరికి సర్పంచ్లకి రానియలేదు. వాళ్ళ సర్పంచ్ల బిల్లే ఇవ్వలేదు. ఇప్పుడు వాడు వాళ్ళకి ఈ రోడ్లు గీళ్ళు చూస్తున్నావు కదండి, నడుస్తున్నా. ఏం సర్పంచ్కి రానియలేదు, వాడి మెంబర్లకి రానియలేదు. వాళ్ళు ఎవరికి రానియలేదు. గెలుచుకున్నాడు, నడిచింది. వాళ్ళ పూజ చేసుకుంటున్నాడు, నడుస్తుంది. ఒక్కటిగా నా ఎమ్మెల్యేకి రానిచ్చినాడా? ఫామ్ హౌస్లో మజేలా తినుకుంటా టాక్కుంటా మజేలో ఉన్నాడు రాజాలు. అట్లా నడిచింది పని వాళ్ళు. సో లాస్ట్గా ఒక చిన్న క్వశ్చన్ అండి. ఇప్పుడు వచ్చే మరి జీపీ లోకల్ బాడీస్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, సో దాంట్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి గెలిపిస్తారా? గెలిపిస్తాం, తప్పనిసరిగా గెలిపిస్తాం. ఇంకా అభివృద్ధి ఏమైనా జరిగే అవకాశం ఉంటుందా? ఊరు ఏం లేదు, కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు, మంది గెలిపిస్తుంది మనం మంచిగా.
సంతోషం. థ్యాంక్ యూ.